మీరు ఎప్పుడైనా టీలో ఈ స్నాక్ని ముంచుకొని తిన్నారా? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు ఎక్కువ ఇవే తినేవాళ్ళం స్కూల్ టైంలో. ఏం లేదు, చాలా సింపుల్ కూడా చేసేసుకోవచ్చు. ఒక బౌల్లోకి కప్పున్నర వరకు మైదా పిండి, కొంచెం సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు వేడి చేసుకున్న నెయ్యి వేసుకొని పిండిని బాగా కలుపుకున్న తర్వాతకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకొని 10 నిమిషాల పాటు పక్క పెట్టుకోండి. ఒక బౌల్లోకి పావు కప్పు వరకు మైదా పిండి, కొంచెం అంతా నెయ్యి వేసుకొని పేస్ట్ లాగా కలుపుకొని పక్క పెట్టుకోవాలి. ముందు కలిపెట్టిన పిండిలో నుండి కొంచెం కొంచెం పిండి తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ వీలైనంత పలుచగా చపాతీలాగా చేసేసుకొని ఒక చపాతీ పైన ఈ పేస్ట్ రాసేసుకొని మరొక చపాతీ పెట్టుకొని అలా మనం ఎన్ని చపాతీలు చేసుకున్నామో అన్ని చపాతీలని ఒకదానిపైన ఒకటి మధ్య మధ్యలో పేస్ట్ అంటించుకుంటూ చేసుకోవాలి. ఆ తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా అటువైపు ఇటువైపు ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన ప్రతిసారి పేస్ట్ అనేది అప్లై చేయాలి. అలా అయితే మనకి లేయర్స్ లాగా వస్తాయి అనమాట. సో అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ పొడిపిండి చల్లేసుకొని నెమ్మదిగా జెంటిల్గా మనం చపాతీ కర్రతోటి మళ్ళీ చపాతీలాగా చేసేసుకొని ఎడ్జెస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ లాగా రావాలన్నమాట. చూస్తారు కదా ఎన్ని పొరలు ఉన్నాయో. ఇప్పుడు వీటిని 1/2 ఇంచ్ మందంలో కట్ చేసుకోవాలి. ఎక్కువ చపాతీలు చేస్తే మనకి ఈ స్నాక్ అనేది ఎక్కువ లేయర్స్ లాగా చాలా క్రిస్పీ కూడా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా అవన్నిటిని కట్ చేసుకున్న తర్వాతకి తడారిపోకుండా పైన క్లాత్ కానీ మూత కానీ పెట్టేసుకొని పక్క పెట్టుకోండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ స్నాక్స్ వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు కదపకుండా ఒక 5 నిమిషాల పాటు వదిలేసేయండి. ఆయిల్ నుండి పైకి తేలుతూ వచ్చినప్పుడు గరిటె పెట్టి అటు ఇటు కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీ స్నాక్స్ రెడీ. టీలో ముంచుకొని తింటే చాలా టేస్టీ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.